2025 సస్టైనబుల్ సిటీస్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో ఉన్న నగరం ఏది? స్టాక్హోమ్. 2025 ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నది ఎవరు? ఇగా స్వియాటెక్. 2025 ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ప్రపంచంలో అత్యంత ధనవంతుడెవరు? ఎలాన్ మస్క్. భారత ప్రభుత్వం మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం ఏ తేదీన జరుపుకుంది? జూన్ 26. క్యూఎస్ బెస్ట్ స్టూడెంట్ సిటీస్ ర్యాంకింగ్ 2026 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులకు అత్యంత చవకైన నగరంగా ఎంపికైనది ఏది? ఢిల్లీ. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం 145 దేశాల్లో భారతదేశ సైనిక శక్తి ర్యాంక్ ఎంత? 4వ స్థానం. లాన్సెట్ తాజా అధ్యయనం ప్రకారం 1990 నుండి 2021 వరకు భారతదేశం ఆత్మహత్య మరణాల రేటు ఎంత శాతం తగ్గింది? 30%. క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ CCPI 2025లో భారతదేశం ర్యాంకు ఎంత? 10వ స్థానం. ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2025లో అత్యున్నత స్థానం పొందిన భారత విశ్వవిద్యాలయం ఏది? IISc బెంగళూరు. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ 2024ల ప్రకారం 127 దేశాలలో భారతదేశం ర్యాంకు ఎంత? 105వ స్థానం. 2024లో సీటు సామర్థ్యం పరంగా ప్రపంచంలో రెండవ వేగంగా పెరుగుతున్న ఎయిర్లైన్గా ఎవరిని ర్యాంక్ చేశారు? ఇండిగో. ఆసియా పవర్ ఇండెక్స్ 2024 ప్రకారం ఆసియాలో మూడవ అత్యంత శక్తివంతమైన దేశంగా ఎవరిని పేర్కొన్నారు? ఇండియా. ఇటీవల 2024లో ప్రపంచంలో అత్యధిక నిధులను IPO ద్వారా సమీకరించిన దేశం ఏది? భారత్. ఇటీవలి కాలంలో నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2025లో అగ్రస్థానం సాధించిన రాష్ట్రం ఏది? ఒడిషా. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? 5.5%. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025లో భారతదేశ స్థానం ఏమిటి? 14వ స్థానం. బ్లూంబర్గ్ 2025 ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబం ఏది? అంబానీ కుటుంబం. ఎనర్జీ ట్రాన్సిషన్ ఇండెక్స్ 2025లో భారతదేశం ర్యాంకు ఎంత? 71వ స్థానం. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ ప్రకారం వాహన తయారీలో భారతదేశం గ్లోబల్ ర్యాంకు ఎంత? 3వ స్థానం. UN సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025లో భారతదేశ ర్యాంకు ఎంత? 99వ స్థానం. క్రియ నివేదిక ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరం ఏది? బయర్నిహాట్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025లో భారతదేశ ర్యాంకు ఎంత? 151. S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ర్యాంకింగ్ 2025లో అగ్రస్థానంలో నిలిచిన బ్యాంక్ ఏది? యెస్ బ్యాంక్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII 2024లో 133 ఆర్థిక వ్యవస్థలలో భారతదేశ ర్యాంకు ఎంత? 39వ స్థానం. IMF
తాజా డేటా ప్రకారం గత దశాబ్దంలో భారతదేశ జీడీపీ ఎంత శాతం పెరిగింది? 105%.